కలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై వడ్లపూడి గ్రామం వారాహి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు నిరసన తెలియజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ జులుమురి చంద్రకళ ఆధ్వర్యంలో వడ్లపూడిలోని పలు ఆసుపత్రుల ప్రాంగణంలో స్కూల్ పిల్లలు నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చంద్రకళ మాట్లాడుతూ సమాజంలో కొంతమంది ప్రొఫెషనల్ డాక్టర్లు, టీచర్లు, జడ్జీలపై ఈ మధ్య కాలంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కొంతకాలం క్రితం ఆమెను కూడా కొందరు మానసికంగా హింసించేవారని తెలిపారు. ఇలాంటి దుర్ఘటనలపై కఠిన శిక్షలు అమలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో జనసేన పార్టీ లీగల్ సెల్ కరణం కళావతి పాల్గొన్నారు. పై వివక్షత జరుగుతూనే ఉన్నది. మనం ఇంతకుముందు చూసుకుంటే ఎంతోమంది నాయకులు, గొప్ప గొప్ప వారందరూ కూడా మహిళలను ఎంకరేజ్ చేయాలని, ఎడ్యుకేషన్ పరంగా వంటింట్లో ఉండకుండా వాళ్ళు ఉద్యోగాలు చేయాలని, రాజకీయంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ స్థితికి మనల్ని తీసుకొచ్చినప్పటికీ గాంధీజీ కలగన్న స్వరాజ్యం వచ్చింది అని అనుకుంటూనే ఉన్నాము. కానీ ఇంకా రాలేదనే చెప్పాలి. అంటే పురుషులందరూ కూడా ఇంకా మహిళల్ని ఎందుకు ఇంత అగౌరవంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. మరి బెంగాల్ గవర్నమెంట్ అనేది ప్రభుత్వం ఈరోజు కఠినమైన శిక్ష వారికి ఇవ్వాలి. నిందితుడిని విచారించి న్యాయస్థానంలో కఠినమైన శిక్ష అతనికి విధించాలని కోరుకుంటూ, ఇక మీదట ఎప్పుడూ ఇటువంటి జరగకుండా ప్రతి పురుషుడు మహిళని అగౌరవంగా కానీ లేకపోతే దురాలోచనతో చూడటానికి భయపడే విధంగా ఒక శిక్ష, కఠినమైన శిక్ష అంటూ వారికి వేయాలని మేమందరం, మహిళలందరం కూడా మేము కోరుకుంటున్నాము. మొన్న ఆగస్టు 15 78 ఏళ్ల స్వతంత్ర భారతం ఇండిపెండెన్స్ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. కానీ అంతకుముందే 9వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్కి 16 వరకు వెలుగు చూడలేదంటే కలకత్తాలో జరిగిన ఈ దుర్ఘటన ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళకి, అది కూడా ప్రాణాలను రక్షించే 10 మంది ప్రాణాలను రక్షించే డాక్టర్కి, ఆమెకే ప్రాణరక్షణ లేకపోతే ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని ఈవేళ దేశం మొత్తం మీద కూడా విచారవదనాలతో ఉన్నారు. ఏదైతే ఈవేళ కలకత్తా హాస్పిటల్లో అయిందో బొమ్మక దేవనాథ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కానీ అదే క్షణం దేశం మొత్తం మీద ఇంచుమించు 1000కి పైగా అత్యాచారాలు, ఘటనలు జరిగాయండి. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. రాలేని విషయం ఇక్కడే లోకల్లోనే మన వైజాగ్లో, మన గాజువాకలో, అగనంపూడిలో, గాజువాకలో, శ్రీనగర్లో ఎన్నో ఉదంతాలు జరిగాయి. వీటన్నిటిని అరికట్టాలంటే సమాజంలో సంఘటన జరిగినప్పుడే సంఘటితమై రోడ్డు మీదకి రావడం కాకుండా స్కూల్ స్థాయి నుంచి కూడా ఒక చిన్న విద్యార్థి దశ నుంచి కూడా పిల్లలకి విలువలు, మానవతా విలువల మీద, సంస్కారం, సభ్యత మీద, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ మీద పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.